ఇలా ఏది ఉద్యోగుల డిఏలు పెండింగు, వాళ్ళు రిటైర్ అయితే ఇచ్చేటువంటి వాళ్ళ బిల్స్ పెండింగు, ఫీజు రియంబర్స్మెంట్లు పెండింగు, పిల్లల స్కాలర్షిప్లు పెండింగు, గురుకుల పిల్లల అవస్థలు చెప్పనలవి కానివి, ఆఖరికి గురుకుల పాఠశాలలకు ఇచ్చినటువంటి వసతి భవనాలు ఏవైతే ఉన్నాయో అద్దెలు కట్టలేదని తాళాలు వేస్తుండండి. రెసిడెన్షియల్ స్కూల్స్ ఏవైతే అద్దె భవనాలలో నడుస్తున్నాయో వాటి మా అద్దెలు చెల్లించలేదని యజమానులు వచ్చి తాళాలు వేస్తారు. సిగ్గుపడాలి సర్కారు. ఏమనంటే మేము 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కడతామని చెప్తున్నారు. ముందుకి ఇవి చేయండి. ఆ కిరాయిలు ఇచ్చి ఆ పిల్లలకి ఇంత మంచి భోజనం పెట్టి వాళ్ళ వసతులకు ఇబ్బంది లేకుండా చేసి మీకు తీరినాడు అట్లే కట్టండి, బిల్డింగ్లు ఎవరొద్దన్నారు. ఇవి చేయండి ముందు. ఇవి చేయడానికే చాదా కాదట. ఈ తులమ్మ గారు పెద్ద జోకి అయిపోయింది. ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించేమో 600 చదరపు స్క్వేర్ ఫీట్స్ చదరపు అడుగులు, అదో దానికి ఈ సాఫ్ట్ సిస్టమ్ అని పెట్టినారు. దాని ప్రకారంగా అయితే ఎవరు కట్టుకునే లేదు, అసాధ్యం. ఆ కట్టుకునేవి వాళ్ళకి జనానికి అక్కర కూడా రావు. ఇప్పుడు ఆ మోతాదు అగ్గిపెట్టెల లాంటి ఇండ్లు మాత్రమే కట్టుకునే మోతాదులో తెలంగాణ ప్రజలు చూస్తలేరు. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ పెరిగినాయి, జీవన ప్రమాణాలు కూడా పెరిగినాయి. కూలినాలు చేసుకున్నా ఒక నెమ్మదిగా బతకాలని ఆలోచన ఉంది ప్రజలకు. నీవు ఇచ్చి వాడు అదనంగా ఇంకా రూమ్ వేసుకుంటే నీకేం నొప్పి, నీకేం కష్టము? డిజైన్కు అదనంగా వాడింత కట్టుకుంటే నీకేం నొప్పి? అంటే ఏదో ఒక వంక పెట్టి కట్టుకునేటువంటి వాళ్ళ సంఖ్యను తగ్గించడం ఎట్లా అనేటువంటి దుర్మార్గపు ఆలోచన అక్కడ, అంతకుమించి ఏం లేదు. ప్రభుత్వం చెప్పమనండి, ఇచ్చిన శాంక్షన్స్లో రాష్ట్రంలో గ్రౌండ్ అయినటువంటి అన్ని మొదలుపెట్టినటువంటి ఇండ్ల సంఖ్య చెప్పమనండి. 10-15% కూడా గ్రౌండ్ అవుతలేవు. ఎట్లా గ్రౌండ్ అవుతాయి ఇన్ని కొరలు పెడితే? విద్యాశాఖలో ఎస్ఎస్ఏ వాళ్ళ యొక్క అడగని వాళ్ళే పాపాత్ములు, అడిగిన వాళ్ళకంతా వాయువేగంతోనే మీకు కోరికలు తీర్చేస్తామని చెప్తారు కదా. ఛాయ్ తాగినంతసేపు కాదు, ఇంకా కొన్నిసార్లు అయితే ఊపిరి పీల్చుకున్నంతసేపు కూడా కాదు, ఒక సెకండ్లో అయిపోతే మీ సమస్యలు అంత ఆశలు పుట్టిస్తారు. మళ్ళీ ఇలా ఎస్ఎస్ఏ ఉద్యోగులు రెగ్యులర్ చేస్తామంటారు, మీరే అన్నారు. వాళ్ళకి 4 నెలల నుంచి జీతాలు దిక్కులేవు, రెగ్యులర్ చేసే దేవుడు ఎరుగు. ఎస్ఎస్ఏ వాళ్ళకు 4 నెలల నుంచి జీతాలు దిక్కులేవు. ఉచితంగా గ్యాస్ అటే పోయింది. కాబట్టి ఒక నాన్ సీరియస్ కన్సర్న్ లేని, ప్రజల పట్ల పట్టింపు లేనటువంటి విధంగా ఇలా రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన సాగుతూ ఉంది. ప్రజలందరూ కూడా అన్నీ కూడా గమనిస్తూనే ఉన్నారు, గమనించట్లేదని కాదు. కానీ వాళ్ళైనా ప్రజలు స్పందించి వాళ్ళ అంశాలు వాళ్ళు చెప్పడానికి కూడా కొంత సమయం పడుతుంది.